హైదరాబాద్ జిందాబాద్ అన్న ఈ ఫోరం దగ్గర నుంచి, ఈ ప్రజల మధ్య దగ్గర నుంచి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీరు వార్డ్ వైజ్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కడి వార్డ్ లో అక్కడికక్కడే బయో వేస్ట్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అక్కడికక్కడే హ్యాండిల్ అయిపోవాలి. దుర్గం చెరువులో వేస్తున్న స్వేజ్ అంతా ఓల్డ్ సిటీ దగ్గర గోల్కొండ దగ్గరకు వస్తా ఉన్నది, అక్కడి నుంచి మూసిలోకి వెళ్తా ఉంది. అంటే హైటెక్ వాళ్ళ సిటీ దగ్గర సివిలైజేషన్ ఎడ్యుకేషన్ తక్కువైందా, వాళ్ళకి అర్థం తక్కువైందా, వాళ్ళ జ్ఞానం తక్కువైందా? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇట్లాంటివి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటా సిటిజన్స్ ఈ మాత్రం ఈ సిటీని కాపాడుకోగలిగారు. కాబట్టి మాకు 2-3 రికమెండేషన్ సాలిడ్ గా ఒక రెజల్యూషన్ మాదిరిగా ఈ ఫోరం నుంచి నేను చెప్పదలుచుకున్నాను. నంబర్ 1, మీరు ఈ సిటీ మొత్తంలో వార్డ్ వైజ్ గా మీరు చెట్ల ఇన్వెంటరీ, చెట్ల డేటాబేస్ ని మీరు తయారు చేయండి. నంబర్ 1, 2, 3, 4 వార్డ్ నంబర్ 1 ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం మీరు డేటాబేస్ తయారు చేయండి. నంబర్ 1. దాని తర్వాత దాన్ని జియో ట్యాగ్ చేయండి. మీరు ఒక మానిటోరియం జారీ చేయండి, ఏ చెట్టుని కూల్చేయడానికి వీల్లేదని. వీళ్ళు ప్రతిసారి ట్రీ ప్రొటెక్షన్ కమిటీ మొన్న కూడా చెప్తున్నారు. ఎక్కడండి ఆ ఘోస్ట్ కమిటీ? ఎవడు నిర్మించండి కమిటీ? ఎవడండి మెంబరు? ప్రొటెక్షన్ కమిటీ చెట్లు తీయమని ఎట్లా పర్మిషన్ ఇవ్వగలుగుతుంది? ఇవ్వండి మా ప్రశ్నలు. కాబట్టి ఆ ఇన్వెంటరీ తయారు చేయవలసిందే. మండల వైజ్ గా, వార్డ్ వైజ్ గా ఇన్వెంటరీ తయారు చేయండి. ఏ చెట్టు ఎక్కడుంది ఏంటి జియో ట్యాగ్ చేయండి. నంబర్ 2, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి ఇన్స్టిట్యూషన్, అది జేఎన్ఎఫ్యు కానివ్వండి, జేఎన్టీయు కానివ్వండి, ఓయు కానివ్వండి, ఏ సంస్థ అయినా కావండి, ఏ ప్రైవేట్ సంస్థ కానీ, ప్రభుత్వ సంస్థ కానీ, ఏ కాలేజ్ కానీ, ఏ అపార్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ కంపౌండ్ లో వస్తున్న సాలిడ్ వేస్ట్, వాళ్ళ కంపౌండ్ లో వస్తున్న లిక్విడ్ వేస్ట్ వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలా, వాళ్ళే రీయూజ్ చేసుకోవాలా. ఈ థంబ్ రూల్ ఉంటే మనకు హైటెక్ సిటీలో వేస్తున్న వాళ్ళ వ్యర్థాలని, వాళ్ళ స్వేజ్ వ్యర్థాలని వాళ్ళు మూసిలోకి తోస్తున్నారు. ఇదా మన చదువు, ఇదా మన సాంప్రదాయం, ఇదా మన టెక్నాలజీ అని మనం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ నుంచి. కాబట్టి మనం కొన్ని థంబ్ రూల్స్ పెట్టుకుంటే ఎక్కడికక్కడ కాంపోస్టింగ్ చేసుకుంటా, ఎక్కడికక్కడ మేము 10 ఏళ్ల క్రితమే మేము ఎస్టేట్ రైతు బజార్ వాళ్ళ ఎస్టేట్ ఆఫీసర్కి వెళ్ళి మేము ప్లాన్ ఇచ్చినాం, అక్కడికక్కడే మీరు హ్యాండిల్ చేయండి సార్ అనేసి. కానీ ఈ రోజు దాకా ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఈ 2-3 స్టెప్స్ తీసుకుంటే మనము ఆ చెట్ల గురించి కానీ, సాలిడ్ వేస్ట్ ఇన్వెంటరీ తయారు చేయండి. ప్రతి వార్డ్ లో, ప్రతి లొకాలిటీలో రకరకాల సాలిడ్ వేస్ట్ ఉంటాయి. ఒక చోట కార్పెంటర్ వేస్ట్ ఉంటుంది, ఒక చోట రైతు బజార్ వేస్ట్ ఉంటుంది. ఆ రకరకాల ఆ వేస్ట్లకి ఇన్వెంటరీ తయారు చేయండి. అక్కడికక్కడ అది కాంపోస్ట్ చేయడం కానీ, రీయూజ్ చేయడం కానీ కూడా అవుతుంది. అట్లా మనం మెథడాలజికల్ గా పోవాలి. కానీ ఈ కార్పొరేట్స్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కార్పొరేట్స్ ఏవైతే టెక్నాలజికల్ కోట్ల కొద్దీ అని చెప్పి వాళ్ళు ప్రస్తావనలు ప్రపోజల్ ఇస్తున్నారో దానికి గంగిరెద్దుల్లా వీళ్ళు తలొప్పుతున్నారు. ఇది నేను బై అథారిటీ ఐ కెన్ టెల్ దిస్. సో ఇది తప్పు. మెథడాలజికల్ గా పీపుల్ దగ్గర, ఎక్స్పర్ట్స్ తో, సోషల్ యాక్టివిస్ట్ తో వీళ్ళతో మేము చర్చలు జరిపించేసి వాళ్ళ మధ్య దగ్గర నుంచి పీపుల్ సొల్యూషన్ తీసుకురావాలా. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ కార్పొరేట్స్ అండ్ క్యాపిటలిజం. ఇట్ ఈస్ అబౌట్ సోషలిజం అండ్ అబౌట్ మెథడాలజీ అండ్ అబౌట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చాలా గట్టిగా నేను ఈ ఫోరం దగ్గర నుంచి చెప్తున్నాను. HCF HYD ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.